హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సహస్ర కృతిక. ఈరోజు నేను షీర్ కుర్మా చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలనేది నేను వీడియోలో మొత్తం చూపిస్తాను. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నేను బాదం అండ్ డేట్స్ తీసుకుంటున్నాను. కొన్ని బాదం, కొన్ని డేట్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ మీరు షీర్ కుర్మా చేసుకునే ముందు వీటిని ముందే నానబెట్టుకోండి. లేదు టైం లేదు అప్పటికప్పుడే చేసుకోవాలనుకుంటే హాట్ వాటర్లో జస్ట్ ఒక 10 మినిట్స్ నానబెట్టండి. నానబెట్టేసే తర్వాతకి వీటిని ఈ పేస్ట్ చేసుకోవాలన్నమాట. బాదం ఈజీగా హాట్ వాటర్ పోసాం కాబట్టి ఈజీగా పొట్టు వచ్చేస్తుంది అనమాట. ఆ పొట్టును మొత్తం తీసేసుకోవాలన్నమాట. పొట్టును తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అందులో వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. రొటీన్గా సేమియా చేసుకోకుండా ఒకసారి ఇది ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ తినాలనిపిస్తుంది. చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాతకి మనం ఏం చేయాలంటే సేమియాని అండ్ మనం ఏమేమి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నామో వాటిని నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. కొంచెం నెయ్యి తీసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. నేనైతే 2 స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. అది కొంచెం కరగనివ్వండి. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి గడ్డ కడుతుంది కాబట్టి అది కొంచెం కరిగాక ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలన్నమాట. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటాయో అవే తీసుకోండి. నేను మాత్రం జీడిపప్పు అండ్ బాదం తీసుకున్నాను. వాటిని చిన్న పీసెస్గా కాకుండా మీడియంగా కట్ చేసుకున్నాను అనమాట. మరి చిన్న చిన్న పీసెస్ వద్దండి. జస్ట్ మీడియం సైజులో కట్ చేసుకున్నాను. వాటిని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఫుల్ పెడితే మొత్తం మాడిపోతాయి. చూడండి సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ కలర్లో వచ్చాక ఒక బౌల్లోకి పక్కకు తీసేసుకోండి. ఎవరైతే మన వీడియో నచ్చుతుందో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ దీనికోసం నేను సన్న సేమియా తీసుకున్నాను. మనం ఎక్కువగా వేరే సేమియా కోసం సేమియా వేరే తీసుకుంటాం కదా, ఇది సన్న సేమియా తీసుకోవాలన్నమాట షీర్ కుర్మాకి. ఇది తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎక్కువసేపు పాలల్లో బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి. తొందరగా బాయిల్డ్ అయిపోతుంది. కాబట్టి మనం జస్ట్ దీన్ని అసలు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 మినిట్స్ నెయ్యిలో అటు ఇటు ఫ్రై చేసుకుంటే చాలు. ఎక్కువసేపు అవసరం లేదు. తొందర మాడిపోతుందన్నమాట. నెక్స్ట్ నేను పాలను తీసుకున్నాను. 1/2 లీటర్ పాలను తీసుకున్నాను. ఇవి నేను ఫస్టే వేడి చేసుకున్నాను అనమాట. ఎక్కువ వాటర్ పోసుకోకండి. చిక్కటి పాలు తీసుకోండి. మీకు ఎంతైతే షుగరు పడుతుందో అంతే వేసుకోండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి అంత తగ్గట్టుగా షుగర్ తీసుకోండి. మీరు ఎంత స్వీట్ తక్కువ తింటే తక్కువ వేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను పాలని వేడి చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఫస్ట్ నేను షుగర్ వేసేసాను. అవి కరిగాక తర్వాత కొంచెం కరగాలన్నమాట. కరిగాక సేమియా వేసుకోవాలన్నమాట. అందుకనే నేను షుగర్ వేసాను కదా, కలుపుతూ ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. సేమియా కంటే కొంచెం ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇంకోసారి ఈజీగా కూడా ఉంటుంది. అది ఆ సేమియా అంటే కొంచెం సేపు పాలలో ఉడకనియాలి. ఇది అంత అవసరం లేదండి. జస్ట్ 5 మినిట్స్లో వేడి పాలలో వేసేస్తే చాలు, తొందరగా ఉడికిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదనమాట. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తే ఈజీగా స్వీట్ చేయడానికైతే ఇది చాలా బెస్ట్గా ఉంటుంది. చాలామంది షీర్ కుర్మా అంటే అమ్మో ఎలా ఉంటుందో అనుకుంటారు, కానీ జస్ట్ ఇదే చాలా ఈజీగా అయిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి వెంటనే ఉడికిపోతుంది. దగ్గర అయింది కదా, దగ్గర అవ్వగానే దీన్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే గట్టిగా అయిపోతుంది. ఇలా కలుపుతూ ఉడకనివ్వాలి అన్నమాట. చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది ఈ సేమియా అనేది. కొంచెం ఇలాచి ఫ్లేవర్ వేస్తున్నాను, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం షుగర్, కొంచెం ఇలాచి వేసుకొని పౌడర్ చేసుకోండి. తొందర పౌడర్ అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. కొత్త వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఈ షీర్ కుర్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మీరు చేసుకోవడానికి ఫస్ట్ దీనికే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అంత బాగుంటుంది.
సేమియా మళ్ళీ చేయాలని కూడా మీకు ఆలోచన రాదు ఇది తిన్నాక. అంత చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇది మొత్తం ఒకసారి చేత్తో పట్టుకుంటే మీకు ఉడికిందా లేదా అనేది తెలిసిపోతుందనమాట. అసలు చూస్తేనే తెలిసిపోతుంది. మొత్తం ఉడికిపోయిందనమాట. మొత్తం ఇది ఉడికిపోయాక మనం ఫస్టు చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ తోటి ఆ పేస్ట్‌ని వేసుకోవాలనమాట. జస్ట్ ఈ పేస్ట్‌ను వేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే చాలండి. ఆఫ్ చేసేసుకోవచ్చు అయిపోయినట్టే. ఎందుకంటే ఇది డ్రై ఫ్రూట్స్ కాబట్టికి ఇవన్నీ ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం అది టేస్ట్ కోసం వేసుకుంటున్నాం కాబట్టికి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. ఆ పేస్ట్‌ని మొత్తం వేసేసుకోవాలనమాట. ఎక్కువసేపు ఉడకనివ్వకండి మొత్తం గట్టిగా అయిపోతుంది. ఇది సన్న సేమియా గదా! త్వరగా గట్టిగా అయిపోతుంది. అది మొత్తం పేస్ట్ చేసింది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టికి అది మొత్తం స్మాష్ చేసుకుంటూ మొత్తం కలిపేసుకోవాలనమాట మొత్తం. ఎందుకంటే గట్టిగా ఉంటుంది కాబట్టికి మనం గట్టిగా పేస్ట్ చేసుకున్నాం గదా! దాన్ని మొత్తం కలుపుకుంటూ ఆ పేస్ట్‌ని మొత్తం అందులో కలిసేలా కలుపుకోవాలనమాట. అయిపోయిందండి రెడీ మన షీర్ కుర్మా. చూస్తేనే తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. గార్నిష్ కోసం నేను ఫస్టు డ్రై ఫ్రూట్స్‌ని నెయ్యిలో వేయించుకున్నాను కదా! వాటిని మొత్తం వేసేసుకోవాలనమాట. అసలు చాలా ఈజీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఏముండదు. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా! చాలా బావుంటుంది. ట్రై చేయండి. ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. బాయ్ అందరికీ.